ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 25వ వచనం. అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, పెద్దలారా, చిన్నలారా, తండ్రులారా, తల్లులారా, యవన బిడ్డలారా, చిన్నపిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయము మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి. మీరే లేకపోతే నేను వాక్యం చెప్పి వ్యర్థం. ఒక వక్త ఉన్నప్పుడు కొంతమంది శ్రోతలు ఉండాలి. శ్రోతలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, శ్రోతలు ఎక్కువ మంది ఉన్నా, ఆన్లైన్లో ఉన్నా, ఆఫ్లైన్లో ఉన్నా వక్తే. వక్తను ప్రవక్తగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. నేను ప్రవక్తని, మీరందరూ శ్రోతలు అని నేను అనడం లేదు. మీరందరూ వీక్షకులను లేదా ఇలా చెప్పడం లేదు. నేను శ్రోతనే, నేను వీక్షకుణ్ణే, నేను చూసేవాడిని, నేను వినేవాడిని, దైవస్వరం వినేవాడిని, దేవుని యొక్క స్వరూపాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నవాడిని. మనం వినగలము, చూడగలము, దైవస్వరాన్ని మనం ఎంజాయ్ చేయగలము. తన దాసుల ద్వారా, పరిస్థితుల ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా ఇలా మనం దేవుని వాక్యాన్ని వినగలం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా వాక్యాన్ని వినడానికి? వాక్యం వింటున్నప్పుడు మీరు ఆలోచించాలి. వాక్యం మీలో ఆలోచన పుట్టిస్తుంది, వాక్యం మీలో అగ్నిని పుట్టిస్తుంది, మంటను పుట్టిస్తుంది. వాక్యం మీకు ఆనందాన్ని కలుగు చేస్తుంది, వాక్యం మీకు పరిశుద్ధతను కలుగు చేస్తుంది. ఏదో అపోస్తల కార్యములు అయితే ఏంటి, వేరే ఏ పుస్తకం అయితే ఏంటి, పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి పుస్తకం ఆత్మచేత రాయబడిన పుస్తకమే. కొంతమంది యేసు మాటలే, సువార్తలే, యేసు మాటలే ఉండాలి, మిగతా ఇవన్నీ అవసరం లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, దేవుని స్తోత్రం, అంతవరకే. కానీ పలాంది ఆత్మచేత రాయబడింది, పలాంది ఆత్మచేత రాయబడలేదు అని మనం చెప్పలేము. లూకా తన సువార్తను రాశాడు, లూకా సువార్తను రాశాడు. లూకా సువార్త మొదట రాయబడింది, తర్వాత అపోస్తల కార్యం రాయబడింది. లూకా సువార్త అంతా యేసుప్రభుని గురించి, యేసుప్రభు బోధలు, మాటలు, యేసుప్రభు యొక్క జీవితం గురించి చెప్పబడింది. దాన్ని బట్టి అతని యొక్క యథార్థత, ఇంటిగ్రిటీ, ఆథెంటిసిటీ అదేదో అర్థమైపోయింది. ఎస్, ఆయన పక్కా అండి, తిరుగులేదండి అని మనం ఆయన గురించి అర్థం చేసుకోవాలి. అలాగైతే మరొక సువార్తను, అదేమో క్రీస్తు శిరస్సు యొక్క సువార్త, ఇదేమో క్రీస్తు శరీరం యొక్క సువార్త. రెండు సువార్తలే, రెండు సువార్త విషయాలు కనిపిస్తున్నాయి. అనగా తన రెండు సువార్తల్లో ఒకటి క్రీస్తు శిరస్సు గురించి, రెండవది క్రీస్తు శరీరం గురించి చెప్పాడు. క్రీస్తు శరీరం అంటే సంఘం, క్రీస్తు దేహం అంటే సంఘం, క్రీస్తు యొక్క అదృశ్యమైన శరీరం, అది ఇన్విజిబుల్ బాడీయే, బట్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్. ఎవరు గుర్తించని విధంగా ఉన్నటువంటి, స్ప్రెడ్ అయినటువంటి, అలుముకుపోయినటువంటి, స్థాపించబడినటువంటి, స్థానికంగా పనిచేస్తున్నటువంటి, స్థానికంగా విజిబిలిటీని కలిగినటువంటి ఇన్విజిబుల్ చర్చ్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న ధర్మశాస్త్రం గురించి మనం మాట్లాడుకున్నాం. ధర్మశాస్త్రం యొక్క అవసరం ఉందా లేదా, ధర్మశాస్త్రం ఎప్పుడు ఏంటి అనే దాని గురించి కాదు. ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రజలను మనం విభజించవచ్చు. ధర్మశాస్త్రం లేని ప్రజలు, రోమాపత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, ధర్మశాస్త్ర సారమును తమ హృదయముల మీద రాయబడినట్లుగా ఉన్న ప్రజలు, అన్ని జనులైన వారి గురించి రాయబడింది. ద ఎసెన్స్ ఆఫ్ ద లా, మోసెస్ యొక్క లా, లేకపోతే పాత నిబంధన చట్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రం, ఆ దేవుని ఆత్మచేత రాయబడినటువంటి ధర్మశాస్త్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, ధర్మశాస్త్రములో ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వాళ్ళు ధర్మశాస్త్రంలో ఇంకా దాగి ఉన్నాయి, ఇంకా ఏదో దాగి ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాల్సి ఉంది. ఆదికాండంలోను, నిర్గమకాండంలోను, సంఖ్యాకాండం, లేవీకాండంలో, ద్వితీయోపదేశకాండంలో ఇందులో ఏదో దాగి ఉన్నాయి. దానికి సమాంతరంగా ఉన్నటువంటి ప్రవక్తల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు, కీర్తన గ్రంథం చూసారా? 4 పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు 12 మంది. ఇంచుమించు ఈ 12 + 14 16 పుస్తకాలు ప్లస్ పద్యభాగాలు 5 పుస్తకం, లేదా కీర్తనలో 1 పుస్తకం, ధర్మశాస్త్రం 5 పుస్తకాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్తుంటే మోస్ట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళకి లేఖనాలుగా చెప్పబడ్డాయి, వాళ్ళు అంగీకరించారు. ధర్మశాస్త్రమును ప్రవక్తలను, ధర్మశాస్త్రం మాత్రమే ఉందని కాదు యేసుప్రభు చెప్పింది. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆ నరక వేదన అనుభవిస్తూ, పాతాళ వేదన అనుభవిస్తూ, యాతన పడుతున్నటువంటి, అగ్నిలో కాలుతున్నటువంటి ఆ సహోదరునితో అబ్రహాము చెప్పినట్టు మాట. వారి దగ్గర ధర్మశాస్త్రం ఉందండి. ధర్మశాస్త్రపు కాపీ ఉందని కాదు దాని అర్థం. ధర్మశాస్త్రం యొక్క సారము, ధర్మశాస్త్రం యొక్క బోధలు, ధర్మశాస్త్రం బోధించే దేవాలయము, ధర్మశాస్త్రం బోధించేటువంటి సమాజ మందిరాలు ఉన్నాయి. ప్రవక్తలు ఉన్నారంటే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోషేయ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి అని ఆయన స్తోత్రం. యేసు ప్రభు కూడా విభజన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ధర్మశాస్త్రమును, ప్రవక్తలను, కీర్తన గ్రంథాలు అన్నాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి పుస్తకాలుగా అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా లేఖనాలుగా ఎంచబడ్డాయి. ఇవన్నీ ఒక్కటిగా జాయిన్ చేశారు. 66 బుక్స్ అయిపోయినాయి. 66 పుస్తకాలు, 66 విభజనలు అనుకోండి. పుస్తకాలు అంటే మళ్ళీ కొంతమంది అన్ని జనులైన వాళ్ళు ఏంటండి పుస్తకాలు ఏంటి, పుస్తకంలో పుస్తకం ఏంటండి అంటే, పుస్తకంలో ఈ పెద్ద పుస్తకంలో ఉన్నటువంటి బుక్లెట్స్, ఈ పెద్ద పుస్తకంలో ఉన్నటువంటి డివిజన్స్ 66 పుస్తకాలని 66 డివిజన్స్. స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ధర్మశాస్త్రములో ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అంగీకరించే వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రములో ఆనందించే వాళ్ళు ఉన్నారు, ధర్మశాస్త్రాన్ని అన్వేషించే వాళ్ళు ఉన్నారు. యూదులు యెరూషలేములో, అక్కడ నుండి యూదులు ధర్మశాస్త్రం మీద ఆసక్తి కలిగిన వాళ్ళు. పౌలు ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడు, లేకపోతే అనుసరించేవాడు కూడా కొంతమంది ఉన్నారు. అంగీకరించని వాళ్ళు ఉన్నారు, అవిధేయులైన వాళ్ళు. యూదుల్లో ఉన్నట్లు అవిధేయులు కావచ్చు, యూదుల్లో ఉన్నట్టు అవిశ్వాసులు కావచ్చు. కీర్తనాకారుడు ధర్మశాస్త్రమును ఆనందిస్తున్నాను అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత బెరయవారిలాగా అన్వేషించేవాళ్ళు. ఏం అన్వేషణ? ఈ సందేశం ఇచ్చినట్టు పౌలు ఎవరు, శీల ఎవరు, వాళ్ళ పూర్వీకులు ఎవరు, వాళ్ళు ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు, ఎలా కన్వర్ట్, వీళ్ళని గురించి సందేశకుని గురించినటువంటి సమాచార అన్వేషణలో వాళ్ళు లేరు. సందేశకులు అందించినటువంటి సందేశములోని సత్యముల అన్వేషణలో ఆ సత్యములు తమకు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్రానికి సమాంతరంగా ఉన్నాయా, లేదా ధర్మశాస్త్రంలో మాటలకి సత్యాలకు వ్యతిరేకంగా ఉన్నాయా అనేదాన్ని పరిశోధిస్తున్న వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి, వీళ్ళ గురించి మనం నిన్న ధర్మశాస్త్రం గురించి మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముందుకు సాగుదాం. ప్రార్థిస్తున్నప్పుడు దయచేసి నాతో కలిసి ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. ఏకీభవించాము అన్నానికి గుర్తుగా మీరు ఆమెనని పలకాల్సిందిగా కోరుతున్నాం. ఆమెనని గట్టిగా అరవమని కాదు,
ఆమెనని పలకండి. అనగా ఈ ప్రార్థన అంతా దేవుడు విన్నాడని, వినబోతున్నాడని, విని కార్యం జరిగించబోతున్నాడని మీ ప్రార్థనా విషయాలు కానీ తెలియజేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా మీరు మాకు తెలియజేయండి. నా 2 వాట్సాప్ నంబర్లు ఉన్నాయి, దాని ద్వారా మీరు తెలియజేయచ్చు. లేకపోతే శాంతి టీవీలో మీరు వెళ్ళి శాంతి టీవీ నెల్లూరుకి సబ్స్క్రైబ్ చేసినప్పుడు అందులో కామెంట్ సెక్షన్ ఉంటుంది. కామెంట్స్ సెక్షన్కి ఇవ్వబడిన స్పేస్లో మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లు, కామెంట్స్ ఇవి పెట్టవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నా. మాకిచ్చినటువంటి మంచి సంఘము, మంచి సహవాసం, మంచి దేశం, మాకిచ్చినటువంటి మంచి కార్యక్రమం, మాకిచ్చిన మంచి ఛానల్ కొరకే మీకు వందనాలు. నువ్వు సమస్తమును కలుగు చేసి మంచిదిగా ఉన్నట్టు చూసిన దేవుడివి ప్రభువా. నువ్వు చెడ్డవాటిని చూడలేకపోయావు. దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనటువంటి నేత్రములు నీవి. కనుక ఈ సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మాకిచ్చిన మంచి వనరుల కొరకే, మంచి ఈవుల కొరకే మీకు వందనాలు చేస్తున్నాను. ఇవన్నీ జ్యోతిర్మయుడుగా తండ్రి అయిన నీ దగ్గర నుంచి, ఫాదర్ ఆఫ్ లైట్స్ అయినట్టు నీ దగ్గర నుంచి వస్తాయని మీ వాక్యం ద్వారా మేము గ్రహించి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నీవు మాకు ఇచ్చినవి ప్రభా. ఇవన్నీ నువ్వు మాకు ఇవ్వకపోతే ఇవేమి ఉండవు. సమస్త సత్యమునకు నేను అపాత్రుణ్ణి అని యాకోబు చెప్పినట్లుగా ప్రభు, ఆ సమస్త ఉపకారమునకు, సత్యమునకు మేము అపాత్రులమైనప్పటికీ కూడా మీరు మమ్మల్ని పాత్రులుగా చేశారు. అందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాం తండ్రి. మీరు మాకు బయలుపరిచిన సత్యము కొరకే మీకు వందనం. ఆ సత్యము నీ వాక్యమే, నీవే ఆ సత్యము, నీ ఆత్మే ఆ సత్యం. ఆ లోతుగా బహుదూరముగా ఉన్నటి సత్యాన్ని మేము గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు ఏదో మా తెలివితేటలను బట్టో లేకపోతే మా యొక్క ఆసక్తిని బట్టో కాదు, కానీ మీ కృపను బట్టి మీరు మాకు బయలుపరిచారు. తండ్రి రొమ్ము నుండి అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరిచినట్లుగా మీరు ఏ విధంగా మీ కుమారుని లోకానికి బయలుపరిచారు, అలాగే మీ ప్రజలకు మీ వాక్యాన్ని మీరు బయలుపరుస్తున్నారు. అందరూ బట్టి మీకు వందనం చేస్తున్నాను. సేవకులమైన మాలాంటి వాళ్ళు బోధిస్తున్నప్పటికీ నాయన ప్రత్యక్షత అనుగ్రహించేది నీవే. ప్రసంగం చేయొచ్చు మేము, ప్రత్యక్షత అనుగ్రహించేది నీవు. ప్రసంగం చేసే మేము గొప్ప కాదు, కానీ ప్రత్యక్షత అనుగ్రహించేది నీవు గొప్ప అని మేము గమనించి, మేము గుర్తించి, మేము సమ్మతిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం, సాగిలపడుతున్నాం. అనారోగ్యంగా ఉన్న మా ప్రియ సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో వారిని మీరు దర్శించండి ప్రభువా. తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం. సత్యవాక్యమును సరిగా విభజించుటకు కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మీ ప్రజలు సంతోషంగా సత్యవాక్యాన్ని స్వీకరించగలటూ, అంగీకరించగలటూ సాయం చేయమని అడుగుకుంటూ, శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకు, చైర్మన్ గారైనటువంటి శోభన్ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకే మీకు వందనం చేస్తాం. ఈ కార్యక్రమం వెనకాల ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ GMC అనేటువంటి సంఘం కొరకే మీకు వందనం చేస్తూ, సకల పరిశుద్ధులు సార్వత్రిక సంఘము కొరకే మీకు వందనం చేస్తూ, తండ్రి మీకు వందనాలు. మా దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కలెక్టర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ మా జిల్లాలో చక్కటి పాలన మీరు అందించగలరు, సాయం చేయమని అడుగుకుంటూ మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ మీరు మాతో ఏదైనా సాక్ష్యం పంచుకోవాలనుకుంటే మీరు సాక్ష్యాలు పంచుకోవచ్చు. మీరు మాకు ఏదైనా తెలియజేయాలనుకుంటే మీరు తెలియజేయచ్చు. మీ సాక్ష్యాలు మీరు పంపించినట్టయితే ఆ సాక్ష్యాల్ని ఒకవేళ మీకేం అభ్యంతరాలు అయితే మీ పేరు ప్రస్తావించి పలాని వ్యక్తికి అలాంటి కార్యం జరిగిందని సాక్ష్యము ఈ కార్యక్రమం ముఖాంతరంగా తెలియజేయడానికి మాకు సంతోషం. దేవుని స్తోత్రం. ఇప్పటివరకు కాంటాక్ట్ చేయని వారు ఒకసారైనా దయచేసి కాల్ చేయండి, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. ప్రతి ఆదివారము నేను మా స్థానిక సంఘంలో ఇచ్చే సందేశాలు ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నారు సోదరులు, దాని ద్వారా అందుబాటులో ఉంది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి
ఫేస్బుక్ ఐడికి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే దాన్ని అది యాక్సెప్ట్ చేయబడి తద్వారా ఏం జరుగుతుందంటే సండే 10:30 లేదా 10:30 కాదు 10:45 11 గంటల నుంచి వచ్చే లైవ్ 1 గంట సేపు ఉన్నటువంటి ప్రసంగం మీకు అందుబాటులో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనకు సమయము ఎక్కువైంది, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఏదైనా ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 25వ వచనం. అయితే విశ్వసించిన అన్ని జనులను గూర్చి నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పిరి. దేవుని స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వచనం కాస్త పెద్దదిగా ఉంది అయినప్పటికీ, బట్ ఇన్ రెఫరెన్స్ టు ది నాన్ జూయిష్ బిలీవర్స్ we have sent them a letter with our decision starting that they should avoid eating meat that has been offered to an idol or eating blood or any animal that has been strangled and to avoid sexual immorality. దేవుని స్తోత్రం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 25వ వచనంలోని మాట ఏంటంటే, నేను కూడా చదువుతున్నా, అయితే విశ్వసించిన అన్యజనులను గూర్చి, విశ్వసించినటువంటి యూదేతరుల గురించి, యేసును విశ్వసించినటువంటి, యేసు సువార్తను విశ్వసించినటువంటి అన్యజనులు అనబడిన వారిని గూర్చి, అనగా అన్యజనులు విశ్వసించారు. 20వ వచనం గమనిస్తే, వారు విని దేవుని మహిమపరిచి అతన్ని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వాళ్ళు, యూదులలో విశ్వాసులైన వాళ్ళు, యూదులు యెహోవా దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, కానీ యెహోవా దేవుణ్ణి బలంగా విశ్వసించడం ఆరంభించిన వాళ్ళని కాదని అర్థం. యూదుల్లో విశ్వాసులైన వాళ్ళంటే యూదుల్లో యేసు యొక్క విశ్వాసులైన వాళ్ళు. యెహోవాను విశ్వసించిన వారు యేసును కూడా విశ్వసించడం ఆరంభించినప్పుడు, లేకపోతే వాళ్ళు విశ్వాసులైనప్పుడు, యోహాను సువార్త 8వ అధ్యాయంలో తనను నమ్మిన యూదులతో అని రాయబడింది. తనను నమ్మిన యూదులతో యేసు ప్రభు అలా చెప్పాడు అని రాయబడింది. స్తోత్రం. ఎందుకు చెప్తున్నాడంటే, 20వ వచనం 25వ వచనం మనం గమనిస్తే, ఇక సువార్త ద్వారా ఇద్దరు రక్షింపబడుతున్నారు. ఆత్మీయులు రక్షింపబడుతున్నారు, అన్యజనులు రక్షింపబడుతున్నారు, యూదులు రక్షింపబడుతున్నారు, యూదేతరులు రక్షింపబడుతున్నారు, యూదులు రక్షింపబడుతున్నారు, అన్యజనులు రక్షింపబడుతున్నారు అంటే రోమీలు రక్షింపబడుతున్నారు. అంతేకాకుండా గ్రీసు దేశస్తులు రక్షింపబడుతున్నారు. యూదులు రక్షింపబడుతున్నారు అంటే యూదుల్లో సామాన్యులైన వారు రక్షింపబడుతున్నారు, స్త్రీలు రక్షింపబడుతున్నారు, యవనస్తులు రక్షింపబడుతున్నారు. అంతేకాకుండా యాజకులు కూడా విశ్వాసమునకు లోబడుతున్నారు, అనగా విశ్వసిస్తున్నారు. ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చదువుతాం వాడుక భాషలో. ఇక యూదులు కాని భక్తుల విషయంలో మేము ఇదివరకే మా అభిప్రాయం తెలియజేశాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము. విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు, రక్తాన్ని గొంతు నిలిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు, పరస్త్రీని కోరరాదు అని అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఒక మాట, విశ్వసించిన అన్యజనులు, బిలీవింగ్ నాన్ జూస్. విశ్వసించిన అన్యజనులు చాలామంది ఉన్నారు. యూదులలో విశ్వసించిన వారు ఎన్ని వేల మంది ఉన్నారు. అన్యజనుల్లో కూడా విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. యూదుల్లోనే ఉండి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమాల వెనకాల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పొలిటికల్ రెవల్యూషన్స్ వెనకాల వెళ్ళిన, విప్లవాల వెనకాల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అని 38వ వచనంలో మనం ప్రకారం అర్థం చేసుకోవచ్చు. పొలిటికల్ మూమెంట్స్లో, సెక్యులర్ మూమెంట్స్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్ మూమెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా 3 రకాల ప్రజలను మనం ఇక్కడ చూస్తున్నాం. యూదుల్లో వాళ్ళు, యూదులు కాని వాళ్ళు. ఆ ఉద్యమంలో 4,000 మంది ఉన్నారు. కానీ ఎన్ని వేల మంది ఉన్నారో యూదుల్లో విశ్వాసులైన వాళ్ళు. అన్ని జనుల్లో విశ్వాసులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి తెలియదు. అన్ని జనులే అధికం. ఆ 4,000 మంది కన్నా, యూదుల కన్నా అన్ని జనులే అధికం కనుక కాబట్టి అన్ని జనులు అనేక మంది విశ్వసించి ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, విశ్వసించిన వారు ఎలా ఉన్నారు ఏంటి అనే దాని గురించి నేను ఒక విశ్వసించినటువంటి ఒక అన్యజనుడి గురించి మీకు గుర్తు చేస్తాను.
In this message, I want to introduce or I want to share about a man, converted man from Gentile group, from heathen group. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 29వ వచనం. ఏలైనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతన్ని తీసుకొని వచ్చినని ఊహించిరి. దేవుని స్తోత్రం. మన విషయం ఏంటంటే అన్యజనులలో విశ్వసించిన వారు, యూదులలో విశ్వసించిన వాళ్ళు పక్కన పెట్టేద్దాం, అన్యజనులలో ఉండి విశ్వసించి విశ్వాసిగా మారిన, విశ్వాసానికి లోబడినటువంటి, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి త్రోఫిమస్ అనబడినటువంటి అన్యజనుడు ఎఫెసుకు సంబంధించినటువంటి ఎఫెసు పట్టణానికి, అనగా ఆర్తెమిస్ దేవి ఆరాధన నుంచి బయటపడి ఆత్మ సంబంధంగా ఆత్మతోనూ సత్యముతోనూ యేసును ఆరాధించేటువంటి గుంపులో చేరినటువంటి త్రోఫిము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 3వ వచనం. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలెనని ఉండగా, గ్రీసులో 3 months గడిపి, గ్రీసు ప్రాంతంలో ఆ గ్రీక్ ఏరియాలో 3 months గడిపి తర్వాత 4th month రాగానే సిరియాకు వెళ్ళాలని, సిరియా దేశానికి వెళ్ళాలని ఉండగా అతని విషయమే యూదులు కుట్ర చేస్తున్న మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకోలేను. చూడండి, ఆయన ప్లాన్ ఏంటంటే గ్రీసులో ఉన్నప్పుడు 4వ వచనంలో రాయబడిన మాట, 7 మంది పేర్లు ఉన్నాయి. 7 మందిలో లాస్ట్ వ్యక్తి పేరు త్రోఫిము. అతనితో కూడా వచ్చిరి, పౌలుతో పాటు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు, త్రోయకు ముందుగా వెళ్ళారు, త్రోవస్కు ముందుగా వెళ్ళారు. దానికి ముందు మాసిదోనియా మీద, సిరియా వెళ్ళాలనుకున్నారు కానీ మాసిదోనియాకి వెళ్ళారు. సిరియాను గురించినటువంటి దర్శనం, సేవా దర్శనం, ఇశ్రాయేల్ దేశాన్ని గురించే కాదు, ఇశ్రాయేల్ పక్క దేశమైనటువంటి సిరియా దేశాన్ని గురించి, అనగా సేవా దర్శనము కలిగినటువంటి ఒక అన్యజనుడైనటువంటి వ్యక్తి, ఒక మినిస్ట్రీ విజన్ కలిగినట్టు ఒక వ్యక్తి. ఈ రోజుల్లో రక్షింపబడుతున్న వాళ్ళకి ఎంతమందికి విజన్ ఉంది? సేవకులకే విజన్ లేదు, సేవకులకే దర్శనం లేదు, సేవా దర్శనం లేదు. ఏదో నాన్న సేవ, తాత సేవ, వాళ్ళ సేవ, అన్నయ్య సేవ, ఎవరో సేవ చేస్తున్నామని చెప్పుకొని ఆ సేవలో ఎలాగోలాగా పబ్బం గడుపుతూ నెట్టుకొస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఒకటి, సేవా దర్శనము కలిగినటువంటి అన్యజనుడైనటువంటి, పూర్వపు అన్యజనుడైనటువంటి, ఫార్మర్ జెంటైల్ అయినటువంటి ఎఫెసు పట్టణపు వాడైనటువంటి త్రోఫిమస్. అతడు సిరియాను గురించిన దర్శనం కలిగి ఉన్నాడు, సేవా దర్శనం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 5వ వచనం. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొనిండిరి. దేవుని స్తోత్రం. ఏం జరిగింది అక్కడ? త్రోవకు ముందుగా, త్రోయ వెళ్ళే మార్గంలో వాళ్ళు ముందుగా వెళ్ళారు. ఈ 7 మంది కూడా వెళ్ళారు, పౌలుతో పాటు 7 మంది. పౌలుతో పాటు ఉన్నటువంటి శీలా కావచ్చు, లూకాతో కావచ్చు, వీళ్ళతో కలిసి ముందుగా వెళ్ళారు. అనగా సేవలో ముందుకు సాగిన వాడు, సేవా దర్శనం కలిగినటువంటి వాడు, అన్యజనుడుగా ఉండి విశ్వాస అయిన వాడు. రెండవది సేవలో ముందుకు సాగిన వాడు. మూడవది అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 29వ వచనం. ఏదైనా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణంలో ఇంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోకి అతన్ని తీసుకొని వచ్చాడని ఊహించిరి. తాళ్ళండి, ఎక్కడికి వచ్చాడైనా? ఒకటి, ఎఫెసీని విడిచిపెట్టి సిరియాకు వెళ్ళాలనే ఉద్దేశంతో మాసిదోనియాకు వచ్చి, మాసిదోనియా నుంచి త్రోవాకు వచ్చి, త్రోయా నుంచి కైసరయ్యకు వచ్చి, కైసర నుంచి యెరూషలేముకు వచ్చి, యెరూషలేము నుంచి మళ్ళీ ఎక్కడికి? ఎఫెసు దగ్గరికి వెళ్ళాడు, మిలేతు దగ్గరికి వెళ్ళాడు. వాటి గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. మనం ఆలోచిస్తున్న విషయాలు.
ఒక విశ్వాసి, ఒక యవనస్తుడు ఒక దైవజనుడితో కలిసి ఎలా ప్రయాణం చేస్తున్నాడు, పరిచర్యలో ఎలా కొనసాగుతున్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో త్రోఫీము దొరికాడు. జాన్ మార్క్ మిస్ అయిపోయాడు, దాని స్థానంలో తిమోతి దొరికాడు. ఇప్పుడు త్రోఫీము దొరికాడు. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో అపోలో దొరికాడు. అనగా దేవుడు ఒక్కొక్కరిని టీంలో యాడ్ చేస్తున్నాడు. తిమోతి, అపోలో, త్రోఫీము, లేదా ఇంకా ఎరస్తు, ఇంకా కొత్త కొత్త వాళ్ళని దేవుడు ఇలా మినిస్ట్రీలో వాళ్ళ బృందంలో వాళ్ళ టీంలో కలుపుతూ ఉండడాన్ని మనం చూడొచ్చు. మూడో విషయము, వాళ్ళు సహవాసము చేసినవాడు. హీ డిడ్ ఎ ఫెలోషిప్ విత్ ద పాస్టర్స్, విత్ ద మినిస్టర్స్ ఆఫ్ గాడ్, విత్ ద మినిస్ట్రీ టీమ్. సేవా బృందముతో సహవాసం చేసినవాడు. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. చదవండి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. 2 తిమోతి 4:20. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనిస్తే, త్రోఫీము Erastus has remained in Corinth, but Trophimus I had to leave in Miletus due to his illness. The Greek word used here can refer to physical or spiritual ailments. ఒకవేళ ఇక్కడ చెప్పబడినటువంటి రోగి అంటున్నప్పుడు అది భౌతికమైన రోగము, ఆత్మీయ రోగము ఏదైనా కావచ్చు అన్నట్టుగా రాయబడింది. అతడు మిలేతులోకి వెళ్ళాడు. మిలేత్ అంటే ఎక్కడుంది? అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో ఎఫెసుకు దగ్గరలో ఉండే మిలేతు. ఎఫెసు సంఘములోని పెద్దలు ఆయన మిలేతులో ఉన్నప్పుడు పిలువబడ్డారు వాళ్ళు. అంటే తన నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? అక్కడ సువార్థీకరణ నిమిత్తం. పౌలు పంపించాడది సువార్థీకరణ నిమిత్తమే. పౌలు వెళ్ళాడంటే సువార్థీకరణ నిమిత్తమే. సువార్త చేసినట్టు వ్యక్తి. ఏ విధంగా బర్నబాస్ తన సైప్రస్ లేకపోతే కుప్రా దీపానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు, మనం గత దినాల్లో చదువుకున్నాం. అలాగే తన నేటివ్ ప్లేస్కి వెళ్ళి తన సువార్త ప్రకటించిన వ్యక్తిగా అతన్ని మనం చూడవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. కాబట్టి విశ్వసించిన వాళ్ళు సేవా దర్శనం కలిగి సేవలో సహకరిస్తూ సహవాసంలో ఉంటూ సువార్థీకరణ చేయాల్సిన అవసరం ఉంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఇట్టి అనుభవంతో మన వాళ్ళందరూ ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.